ప్రసవ సమయంలో ఆడవాళ్ళు ఎందుకు అంత బాధపడిస్తారో మీకు తెలుసా? ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది. అందువలన ఆ రైతు ఎంతో ప్రేమగా ఆ ఆవుని చూసుకునేవాడు. కానీ ఒక రోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది. కోపంతో ఆ రైతు ఆవుని తరిమేస్తాడు. ఆవు బాధతో, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారము, ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు? నేను ఇన్ని రోజులు పాలు ఇచ్చాను అని నన్ను ప్రేమగా చూసుకున్నాడు. ఒక్క రోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరిమేశాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మా, నా బిడ్డను నా వీపు మీద పెట్టు, ఇక్కడ నుండి నేను వేరే చోటికి తీసుకుని వెళ్ళాలి అని ఆవు అడుగుతుంది. అప్పుడు చీ, నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా, చండాలంగా ఉంది, నేను దీనిని పట్టుకుని నీ ఊరి మీద పెట్టాలా అని అవమానిస్తుంది. ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలిసిపోయి నిన్ను సహాయం కోరాను. నన్ను, నా బిడ్డను నువ్వు అవమానించావు. నీకు అస్సలు ఈ నొప్పి విలువ తెలియదు కదా. ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ మీరు అనుభవించారు. అలాగే మీకు పుట్టిన బిడ్డ 9 నెలల వరకు నడవలేరు, కానీ ఆవుకు పుట్టిన బిడ్డలు మాత్రం ఇక నుండి పుట్టినప్పటి నుండే నడుస్తారు అని అంటుంది. జై గోమాత.